వెల్కమ్ బ్యాక్. హన్మకొండ జిల్లాలో నిర్వహించబోయే రజతోత్సవ సభను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కీలక నేతలు జిల్లాలోని మకం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేసిన గులాబీ శ్రేణులు సభా ప్రాంగణానికి చేరుకునేలా జోన్ల వారీగా రూట్ మ్యాప్లను సిద్ధం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవ సభకైతే మొత్తం ముస్తాబైపోవడం జరిగింది. ఎలకతుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ భారీ సభకైతే సర్వాంగ శుద్ధంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా తీర్చిదిద్దడం జరిగింది. మనం చూస్తున్నాం, ఎలకతుర్తిలో ఉన్నటువంటి వేదిక దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది హాజరయ్యే ఈ వేదిక కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపు 40 బ్లాక్ల విభజించి ప్రతి బ్లాక్లో 10,000 మంది చొప్పున కూర్చునే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే కుర్చీలు అన్నీ వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి కొద్ది గంటల్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ అయితే జరగనుంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 27వ తారీఖు నాడు ఎలకతుర్తి మండల కేంద్రంలో జరుగుతుంది. దీనికి సంబంధించి గత 4 రోజులుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపుగా 1500 ఎకరాల విస్తీర్ణంలో 3 వైపుల నుంచి, ఇటు వరంగల్ రూట్లో, కరీంనగర్ రూట్లో, సిద్దిపేట రూట్లో ఈ 3 నేషనల్ హైవేకి సంబంధించిన పార్కింగ్ స్థలాలు, సభాస్థలి కూడా పూర్తిగా వచ్చింది. దాదాపు 40 నుంచి 50 వేల వాహనాలు, 10 లక్షల పైన జనాభా బహిరంగ సభకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. అదే రకంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచినీరు కానీ, మజ్జిగ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసినాం. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ స్థలాల్లో కూడా మంచినీరు, మజ్జిగ, లైటింగ్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినాం. ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఎంతమంది జనం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఇక్కడ కావాల్సిన అంగులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, గత వరంగల్లో అన్ని సభలను కూడా విజయవంతం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సభకు అంటే ప్రత్యేకత ఏం చేయబోతుంది? ఈ సభ ప్రత్యేకత వాస్తవంగా అయితే ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 అనేది. కాకపోతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభగా దీన్ని జరుపుతున్నాం.